टीआरएस के रुकन असेंबली जीवन रेड्डी ने मरकजी बजट में दलितों के साथ नाइंसाफी करने का इल्जाम लगाया। उन्होंने असेंबली में टीआरएस एलपी के दफ्तर में मीडिया से बात करते हुए कहा कि अगरचे के तेलंगाना एक छोटी रियासत है, लेकिन रियासती हुकूमत दलितों के लिए 20,000 करोड़ रुपए से ज्यादा की रकम खर्च कर रही है। उन्होंने अफसोस का इजहार करते हुए कहा कि मरकजी हुकूमत ने दलितों के लिए सालाना बजट में सिर्फ 12,000 करोड़ रुपए मुख्तस किए हैं। उन्होंने दावा किया कि वज़ीर आला चंद्रशेखर राव ने कई स्कीमात दलितों के लिए मुतारिफ की हैं, उनका मकसद दलितों को फायदा पहुंचाना है। इस प्रेस कॉन्फ्रेंस से टीआरएस के रुकन असेंबली गोला बाल राजू ने भी बात की। అనేక సంస్థలు అమ్ముతున్నాడు। ఇట్లాంటి సంస్థలను అమ్మకూడదు। స్వయంగా పార్లమెంట్ సాక్షిగా నిర్మలా సీతారామన్ గారు ఇవన్నీ మేము అమ్మేస్తామని చెప్పి వారు ప్రకటించారు। ప్రకటిస్తే నేను ఈ సందర్భంగా వారికి ఇట్లాంటి ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరించకుండా దాని రాజ్యాంగంలో పొందుపరిచి అమ్మడం వారికి సొత్తు కాదు, ఇది పేద దళితుల సొమ్ము, రైతుల సొమ్ము, ఈ దేశంలో మైనారిటీల సొమ్ము, బహుజనుల సొమ్ము, అట్లాంటి సొమ్మును అమ్మడానికి నీకు ఎట్లాంటి అధికారం లేదని చెప్పడానికి ఇలా రాజ్యాంగం మార్చుకుంటామని చెప్పినాం। ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పథకాలను దేశవ్యాప్తంగా దేశ ప్రజలకు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును కట్టినాం। దేశవ్యాప్తంగా 65,000 క్యూసెక్ల నీళ్లను ప్రత్యేక బాధ్యతగా మ్యాండేటరీగా రాజ్యాంగంలో పెట్టి మరి అనేక ప్రాజెక్టులు అందరికి అందించాలని చెప్పి రాజ్యాంగంలో పొందుపరచబోతాడు। గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క పథకాలు ప్రజల కోసం ఉన్నాయి కాబట్టి ఆ యొక్క అన్ని విషయాలను ఎక్కడ కూడా లబ్ధి పొందకుండా ఉండకూడదని చెప్పి ప్రతి ఒక్క దళితులు దేశంలో ప్రతి ఒక్కరికి ఈ లబ్ధిలన్నీ చేకూరాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు। అంటే గాంధీని చంపిన గాడ్సేయిజం ఉన్నటువంటి బీజేపీ నాయకులు, బీజేపీ వాళ్ళది గాడ్సేయిజం అయితే మాది అంబేద్కరిజం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను। చిన్న రాష్ట్రం వచ్చింది, ఉద్యమం చేసిందే ఆర్టికల్ 3 ప్రకారం కదా, ఆ రాజ్యాంగాన్ని రాసిందే అంబేద్కర్ కదా। అసలు మేము మొదలైందే మా ఉద్యమం 2001లో అంబేద్కర్ కన్సైగల్లో వారు రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్ 3ను మేము అనుసరిస్తూ ముందటికి వెళ్ళాం।